నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన చేసిన త్యాగాలు మరవలేనివన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు. బొల్లాపల్లి పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించిన గోపీకృష్ణ కుటుంబాన్ని ఆదుకున్న జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు. ₹1,00,000 చెక్కు అందజేత. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. నివాళులర్పించిన వాసవి క్లబ్ సభ్యులు. వినుకొండ పట్టణంలోని పాత మార్కెట్ నందు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. వారి అకుంఠిత దీక్ష, నిస్వార్థ సేవలు మనందరికీ ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారి ప్రాణాన్ని రాష్ట్రం కోసం త్యాగం చేశారు. భాషా రాష్ట్రాలు కావాలని ఆ రోజు తెలుగు వారికి ఒక రాష్ట్రం లేనటువంటి రోజుల్లో, మద్రాసీలుగా పిలువబడేటువంటి రోజుల్లో తెలుగు వారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని ఆ రోజు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అమరణ నిరాహార దీక్ష కూర్చొని వారు 58 రోజులు దీక్ష చేసి మరి తెలుగు రాష్ట్రాల కోసం మరి ప్రాణ త్యాగాన్ని చేశారు. ఆ విధంగా ఒక ఆశయం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ముఖ్యుల్లో భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు. ఇలాంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు చెప్పారు, పొట్టి శ్రీరాములు గారు లాంటి వ్యక్తులు 5 ఉంటే చాలు దేశ స్వతంత్రాన్ని సాధించవచ్చు అని చెప్పారు. అంటే పొట్టి శ్రీరాములు గారి యొక్క గొప్పతనాన్ని ఆ మాటల్లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా స్వతంత్రం కోసం పోరాడినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు వారు ఆ రోజుల్లో మహాత్మా గాంధీ గారి సూచించినటువంటి అహింస కోసం, అహింసా ధర్మం కోసం, అలాగే హరిజనోద్ధరణ కోసం, సత్యం కోసం వారు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. మహాత్మా గాంధీ గారి ఆశయ సాధన కోసం నడుం బిగించి ఒక ఆదర్శంగా నిలబడ్డ గొప్ప వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. సో అలాంటి వ్యక్తి ఈ రోజు జయంతి కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం మన వినుకొండ పట్టణంలో. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, పొట్టి శ్రీరాములు గారు ఒక ఆదర్శం నేటి యువతకి. ఈరోజు దేశ అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించే వాళ్ళకి, మన రాష్ట్రాన్ని నంబర్ 1 గా ముందుకు చూసుకోవాలనేటువంటి అందరికీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు వారి అందరికీ కూడా ఆదర్శమని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. రాష్ట్రంలో అహింసా మార్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. గాంధీ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి చంద్రబాబు గారికి ఈ రోజు ప్రజలందరూ కూడా జయజయలు పలుకుతూ ఉన్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నారు చంద్రబాబు గారు. రాజ్యాంగ విలువల్ని గౌరవిస్తున్నారు, అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈ రోజు హింస అనే దానికి తావు లేకుండా ఈరోజు రాష్ట్రంలో అహింసను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే పొట్టి శ్రీరాములు గారు ఆశయ సాధన కోసం నేటి యువత నడుం బిగించి ముందుకు నడవాలి, రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, వారి యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడవాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. వినుకొండ పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీనురాయల ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా జరిపారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన స్మృతికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగశ్రీనురాయలు మాట్లాడుతూ, తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అని ఆయన కొనియాడారు. ఆనాడు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన ఆత్మత్యాగం తెలుగు వారి దృఢ సంకల్పానికి నిదర్శనమని, అందుకే ఆ మహానీయుని జయంతి జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాములు గారి అతని జీవిత చరిత్రని ప్రతి తెలుగు విద్యార్థి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకని మన ప్రభుత్వం ఆయన
పాఠ్యాంశాన్ని పుస్తకాల్లో ప్రచురించి ప్రతి ఒక్క విద్యార్థికి ఆయన ప్రాణార్పణ ఎందుకు చేశాడో తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన తెలుగు విద్యార్థులందరూ కూడా ఒకటి మద్రాసీల మీద పోరాటం చేసి దరిదాపు 8 మంది మన తెలుగు వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది. అప్పుడు ప్రధాని నెహ్రూ గారు మన దీనికున్న ప్రాధాన్యత తెలుసుకొని అప్పుడప్పుడుకి మన తెలుగు రాష్ట్రాన్ని ప్రకటించారు. మన పొట్టి శ్రీరాములు ప్రాణార్పణ ద్వారా వచ్చిన మన తెలుగు రాష్ట్రాన్ని మనము తెలుగు నేల ఉన్నంత కాలం కూడా పొట్టి శ్రీరాములు గారిని మర్చిపోకూడదు. అలాగే 1985లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం ఒకటి పెట్టి దానికి మన పొట్టి శ్రీరాముల పేరు పెట్టుకొని ఆయన ప్రాణ అర్పణకి చేసిన దానికి ఘనంగా నివాళి చేశారు ఎన్టీ రామారావు గారు కూడా. ఈ సందర్భంగా ప్రత్యేక అభినందన తెలుపుకుంటూ మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడు కూడా పొట్టి శ్రీరాములని సంరక్షించుకుంటూ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని పాత మార్కెట్ వద్ద ఉన్న విగ్రహానికి మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి అని తెలిపారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణమైన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ మరియు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. పొట్టి శ్రీరాములు గారు భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి మరి అప్పటి ఉమ్మడి రాష్ట్రం మెడ్రాస్లో 59 రోజుల పాటు నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఇవాళ మనం మరి ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద మనం తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. మరి ఆయన 59 రోజుల పాటు అప్పుడు దీక్షతో మరి కేవలం అన్నపానీయాలు లేకుండా ఆ 59 రోజులకి కేవలం శరీరంలో మరి మాంసం అనేది ఎక్కడా లేకుండా లోపల ఉన్న ఎముకల గుడ్డుతో ఆయన చనిపోవడం జరిగింది. ఆ టైంలో మన వాళ్ళు ఎవరో స్పందించకపోతే అప్పటి మరి ఘంటసాల గారు ఆ బాడీని చూసి పార్థివ శరీరాన్ని చూసి చెల్లించిపోయి మరి ఊరేగింపు కింద తీసుకువెళ్తూ పబ్లిక్లో మెడ్రాస్ ప్రెసిడెన్సీ కాలేజ్ దగ్గర మాటల పాడుకుంటే ఇప్పటి మెడ్రాస్ మెడ్రాస్ కూడా అనేకమైన తిరుగుబాటు వ్యవహారం జరిగిన తర్వాతే మనకి అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వచ్చి మనకి భాషా ప్రయుక్త రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఈ సందర్భంగా మరి శ్రీ అమరజీవి శ్రీరాములు గారికి మరి జయంతి సందర్భంగా వినుకొండ పురపాలక సంఘం తరఫున వినుకొండ పట్టణ తరఫున ఘనమైన నివాళులు. శావలపురం మండలం కారమంచి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జన ఔషధ కేంద్రాన్ని వినుకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవి మాట్లాడుతూ పేద ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం జన ఔషధ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా ప్రజలకు ఆరోగ్య సంరక్షణ మరింత చేరువ అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బొల్లపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న గోపీకృష్ణ సొంత చెల్లి అయిన కృష్ణవేణి చేతిలో 2024లో హత్య గావించబడ్డాడు. పల్నాడు జిల్లా 2013 బ్యాచ్ లో కానిస్టేబుల్ గా గోపీకృష్ణ సెలెక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా గోపీకృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో 1.35 లక్షలు పోలీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా ₹1,00,000 చెక్కును గోపీకృష్ణ భార్య హిమబిందుకు ఎస్పీ శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా వినుకొండ పట్టణంలోని పాత మార్కెట్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములని తెలిపారు. అదే విధంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. జై వాసవి. ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశారము క్యాలెండర్ ఈవెంట్స్ లో మన పొట్టి శ్రీరాములు గారి జయంతి
వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని అందరం కలిసి నిర్వహిస్తున్నాము. ఈ రోజు మనకి పొట్టి శ్రీరాములు గారిని ఇంత చిరస్మరణీయంగా గుర్తుంచుకోవడానికి కారణం మనకి 1912వ సంవత్సరంలో ఆదివేశ మహాసభలు ఎన్నో కూడా మన రాష్ట్రాన్ని వేరుగా చేయాలని చాలా చేశారు. కానీ వాళ్ళెవరూ కూడా మహాసభలు నిర్వహించడమే తప్ప ఎవరు కూడా చేయలేకపోయారు. మధ్యలో బ్రిటిష్ ప్రభుత్వం కూడా వచ్చింది, కానీ ఇవేమీ కూడా చేయలేకపోయారు. పొట్టి శ్రీరాములు గారు అలా కాదు, మనకి హిందీ ప్రజల్లో మనం వెళ్ళకూడదు, మన తెలుగు లిపి మనకి పక్కన ఉండాలని ఆయన ప్రాణత్యాగం చేసుకొని మనకి ఈ రాష్ట్రాన్ని ఇచ్చారనమాట. అలాంటి వ్యక్తిని మనం గుర్తుంచుకొని ఈ యుగాంతరం అంతవరకు కూడా ఆయన గుర్తుంచుకొని మనం ప్రతి జయంతిని వర్ధంతిని ఘనంగా చేసుకోవాలని కోరుకుంటూ, పిల్లలకు కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా పుస్తకాలలో కూడా ఇతనికి పాఠాలు చెప్తూ ప్రతి ఒక్కళ్ళకి గుర్తుండేటట్టు చేయాలని కోరుకుంటూ జైవాసి. పొట్టి శ్రీరాములు గారి ఈ రోజు 124వ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించడం జరిగింది వెనుకొండలో. మన ఆంధ్ర రాష్ట్ర కోసం ఆయన చేసిన త్యాగం మరువలేనిది, అది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. 56 రోజుల పాటు ఆయన నిద్రాహారాలు ఏమీ లేకుండా ఆంధ్రాకి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర గుర్తింపు కావాలి, ప్రత్యేక ఆంధ్ర కావాలని చెప్పి తమిళనాడులో చెన్నైలో మన కోసం ఎంతో పోరాటం చేశారు. ఒకప్పుడు ఆంధ్ర తమిళనాడు రెండు కలిసే ఉన్నాయి. మనకంటూ చాలా గుర్తింపు ఉండేది కాదు, చాలా తక్కువగా చూసేవాళ్ళు మనం చెన్నైలో అని విన్నాము. ఆయన మన స్టేట్ కోసం సపరేట్, మాకు తెలుగు మాట్లాడే వరకు సపరేట్ స్టేట్ కావాలి, మాకు ఆంధ్ర డివైడ్ చేయండి. ఆయన మన రాష్ట్రం కోసం 56 రోజులు నిద్ర ఆహారం ఏమీ లేకుండా ఆయన చేయడం వల్ల, ఆయన కృషి వల్లే మనకి ఆంధ్ర రాష్ట్రం లభించింది. సో అందువల్ల ఆయన మనం ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ స్టేట్ ఉన్నంత వరకు ఆయన ఎప్పటికీ మర్చిపోకుండా ఆయన నివాళులర్పించడం జరుగుతుంది. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి నేస్తూ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.